న్యాయానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం. చట్టానికి అమ్మాయిదే ఉంది కాబట్టి, నల్లమ్మదే ఉంది కాబట్టి గోడ తీసేయాల్సిందే ఆమె. అవన్నీ తీసేసుకోవాలా, ఇంత అన్యాయం చేయకూడదు. మండల సర్వే సార్ చెప్పిన తర్వాత వినలేకపోతే మీరు ఎందుకున్నారయ్యా ఇలా చేయడం అని సార్ సీరియస్ అయ్యి, జిల్లా సర్వే సార్ వచ్చి సీరియస్ అయ్యి తీసేసిన తర్వాత అప్పటి నుంచి నా పైన ఎందుకు ఆమె కక్ష కట్టుకొని కొడుకుతో రాళ్లతోనూ పైపులతోనూ ఇసిరేయడం జరుగుతుంది. నాకు జనవరి 24వ తేదీ మంచం పైపు తీసుకొని మా యాప చెట్టు పైన కూర్చొని పైప్తో వేసాడు. వాపు వచ్చింది, అసలు నేను పాస్ కూడా పోసుకున్నాను ఆ టైంలోనూ. వాపు వచ్చిందని మళ్ళీ మరుసటి రోజు 24వ తేదీ సార్ దగ్గరికి వెళ్ళాను. సింగనమాలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సార్ లేరమ్మా అని, కానిస్టేబుల్ లేరు. ఫస్ట్ ఎందుకమ్మా నీకు అలా వాపు వచ్చిందంటే సార్ కానిస్టేబుల్ సరే ఇలా జరిగింది సార్ అని చెప్తే, ఫస్ట్ నువ్వు చూపించుకొని రాపమ్మా, మళ్ళీ నిదానంగా మాట్లాడదాము, సార్ ఉంటారు, లీవ్లో ఉన్నాడు గల్లా, నాకు కూడా క్లియర్గా తెలియదు, నేను ఇప్పుడు కోర్టుకు పోలా అని అడిగితే వాళ్ళు వచ్చి నన్ను కూడా అసలు మూగు దెబ్బలతో చాలా కొట్టారు. మా చెల్లెళ్ళని కూడా మా నాన్న కూడా కొట్టారు. కానీ 100 మంది సపోర్ట్ ఉన్నారని అంటాడు కానీ ఎస్ఐ అవును ఈ అమ్మాయికి దెబ్బ తగిలిందని ఆలోచన ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. ఎందుకు చేయడం లేదు సార్ అంటే ఆమె డబ్బు బలం ఉన్న మనిషి, నువ్వే సర్దుకొని పోవాలా, నువ్వే 2:30 కాడ వచ్చి నన్ను కింద దొబ్బేసి సిలిండర్ లీక్ చేసిపోయినా ఆ టైంలో నేను ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ పక్క సపోర్ట్ ఉండేది, 100 మంది సపోర్ట్ వస్తారు కాబట్టి వాడు ఏం చేసినా కానీ నువ్వే సైలెంట్ అయిపోవాలని చెప్తున్నాడు ఎస్ఐ. ఇంకా ఎస్పీ దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ ఎస్పీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక సాక్షాత్ ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు బోకర్ సిలిండర్ లీక్ చేశాడు, ఎస్ఐ సార్ బోకర్దాని అంటున్నాడు. ఎందుకంటున్నప్పుడు నాకు అర్థం కావలేదు. ఆమెకు డబ్బు బలం ఉందనే సైలెంట్ ఉండాలంటున్నాడు. డబ్బు బలం ఉంటేనేనా 4 గంటలకు న్యాయం జరగదా?